దేశానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజల భయాలను పెంచి రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. దేశానికి చమురు సరిపోతుందా లేదా అని ఆందోళన పడే ముందు కాంగ్రెస్ ఒకసారి తన చరిత్రను చూసుకోవాలి. వారి పాలనలోనే గ్యాస్ కొరతలు, లైన్లు, బ్లాక్ మార్కెట్ అన్ని ప్రజలు చూస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఫేక్ ప్రచారం చేస్తూ రాజకీయ లాభం కోసం ప్రజలను భయపెడుతోంది. దేశ ప్రయోజనాలపై బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. భయాలు సృష్టించడం కాదు, నిజాలు చెప్పడం రాజకీయ నాయకుల పని. బిజీగా మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, సరూర్ నగర్ డివిజన్. మీ అందరికి ఒకటి చెప్తున్నా, భయపడకండి. గ్యాస్, ఎల్పిజి సిలిండర్స్ ది స్టాక్ కరెక్ట్ గానే ఉంది మన దగ్గర. పోతే మన దాంట్లోనే కొంతమందికి ఒక అపోహ ఏందంటే రావట్లేదు, లేదు లేదు అని భయపడి ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంటే ఇంకొకటి తీసి పెట్టుకోవాలని కొంతమంది భయపడుతున్నారు. దయచేసి భయపడకండి. ఇదిగో ఇక్కడ ఒక మెసేజ్ చూడండి. Dear valued customers, your last refill was delivered on 4వ తారీఖు మీకు ఒకటి డెలివరీ మేము చేసేసినాము. కాబట్టి మీకు ఇంకొకటి కావాలంటే మళ్ళా 30వ తారీఖు బుక్ చేసుకోండి, అప్పటి వరకు మీకు ఇవ్వము అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. చేస్తాము ఆన్లైన్ లో మనం రోజు బుకింగ్ కావాలని చేస్తాం. పోతే అందరు ఒకటేసారి పానిక్ అయిపోయి ఒకటేసారి చేస్తే అది మిషన్, ఆ మిషన్ ఏమైపోయిందంటే సర్వర్ డౌన్ అయిపోయింది. ఆ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళకి టైంకి కంప్లైంట్స్ రావట్లేదు, తీసుకోవట్లేదు. కానీ నేను మళ్ళా క్లారిటీగా చెప్తున్నా, దయచేసి ఎవ్వరు భయపడకండి. మన దగ్గర స్టాక్ కరెక్ట్ గానే ఉంది. మనకి ఇంటికి వంటకి సరిపోయే ఎల్పిజి గ్యాసులు మీకు కరెక్ట్ గానే వస్తాయి. దయచేసి పానిక్ కాకండి. నేను ఇప్పుడే లోపల అడిగినాను, పొద్దుటి నుంచి ఇప్పటి వరకు 80 సిలిండర్లు వాళ్ళు ఇచ్చారంట. ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి డేట్ ఉంటది కదా, డెలివరీ డేట్, కొంచెం అటు ఇటు. ఇంతకుముందు ఒక రోజులో వచ్చేది, ఇప్పుడు 2-3 రోజులు డిలే అవుతుంది, కానీ వస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళకి స్టాక్ వచ్చింది. మీ దగ్గర టోకెన్ ఉండి మీకు కావాలి అన్న వాళ్ళందరికీ వాళ్ళు ఇస్తారు, ఏది లేదు. అండ్ ఇంకొకటి నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, దయచేసి బ్లాక్ లల్లా ఎవరు సిలిండర్లు కొనకండి. బ్లాక్ లల్లా ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వకండి. గవర్నమెంట్ మీకు ఎంత ఇయ్యాలో అంతనే ఇవ్వండి. బ్లాక్ లో ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వకండి. ఎవరన్నా అమ్ముతున్నారు అని అంటే కూడా నాకు చెప్పండి, నేను అక్కడికి వస్తా. దయచేసి భయపడకండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, కరోనా సమయంలో కూడా ఇట్లనే మనం పానిక్ అయిపోయి మనోళ్ళని కొట్టడము, డాక్టర్లను కొట్టడము, చేట్ల బట్టలు